శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2025 సెప్టెంబర్ 14 ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం సప్తమి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:51 ఇంకా సూర్యాస్తమయం సాయంత్రం 6:09 ఉంది. ఈ రోజు సప్తమి తిథి రోహిణి నక్షత్రం ఉంది. సప్తమి తిథి ఉదయం 8:57 వరకు ఉంది. తదుపరి అష్టమి తిథి వస్తుంది. రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 1:20 వరకు ఉంది. తదుపరి మృగశిర నక్షత్రం అయితే ఉంటుంది. ఈ రోజు యోగం వచ్చేసి వజ్రం మధ్యాహ్నం 12:53 వరకు ఉంది. తదుపరి సిద్ధి కర్ణం భవ ఉదయం 8:53 వరకు ఉంది. తదుపరి బాలువ రాత్రి 7:45 వరకు ఉంది. తదుపరి కౌలువ. ఈ రోజు శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:41 నుండి 5:29 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:58 నుండి 12:46 వరకు. అమృత కాలం ఉదయం 10:17 నుండి 11:47 వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ఉంది. ఈ రోజు ఉన్న అశుభ సమయాలు ఉదయం శేషవర్జ్యం 7:20 వరకు ఉంది. తిరిగి రాత్రి పునర్వర్జ్యం 6:32 నుండి 8:01 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:14 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 12:22 నుండి 1:53 వరకు. గుళిక కాలం సాయంత్రం 3:25 నుండి 4:56 వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు సూర్య సావర్ణిక మన్వాది భానుసప్తమి మధ్యాష్టమి. అలాగే ఈ రోజు నుండి ఉత్తరాకార్తె ప్రారంభం అవుతుంది. ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే ఈ రోజు నుండి పంచాంగ వివరాలతో పాటుగా భగవద్గీత పారాయణ కూడా ఒక్కొక్క శ్లోకం చొప్పున చెప్పుకుందాం. అత ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామక పాండవచ్చైవ కిమ కుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాం పాండవచ్చైవ కిమ కుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాం పాండవచ్చైవ కిమ కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి? ఈ రోజు నుండి పంచాంగంతో పాటుగా భగవద్గీత శ్లోకాలు కూడా నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.